రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో భాస్కర్ రావు వారికి అఖండ దీపారాధన పూజ నిర్వహించి మొక్కులు సమర్పించారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు వారికి అఖండ దీపారాధన పూజ నిర్వహించి మొక్కులు సమర్పించారు. మొదటగా స్వామివారి ధ్వజస్తంభంను దర్శించుకొని అంతరాలయంలో అర్చనాది పూజా కార్యక్రమంలో నిర్వహించుకున్నారు. దర్శనానంతరం వేద మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనము నిర్వహించుట జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కరరావు స్వామివారి ఫోటో ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే, రాజేష్, డీసీపీ పాల్గొన్నారు. अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः इदं विष्णुर्विनक्रमे त्रेधान्यते पदं समूढमस्य वागुं सुरे अपदं सर्वतोमुखं सिंहभीषणं भद्रं मृत्यो ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् दीपप्रज्वलन दीपाख्यं कर्म करिष्ये बुद्धिः स्मदातवेदो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् दीपप्रज्वलनाख्यं कर्म करिष्ये చూడండి సార్, అయ్యగారు జరగాలి. ఒక్క నిమిషం సార్. రైతుల పార్లమెంట్ కోసం, రైతుల కోసం ఆర్నిషన్ కృషి చేస్తూ ఉన్న మన నాయకుడు నాగేశ్వరరావు గారి చేసిన సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారిని. ఆ స్వామివారిని ఒకటే మేము కోరుకునేది, పోయిన సంవత్సరం లాగా కరువు లేకుండా ఈసారి మంచిగా వర్షాలు పడ్డాయి సకాలంలో. ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూస్తూ ముఖ్యంగా రైతుల మీదనే రైతులందరూ కూడా బాగుండాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందు ముందు రాబో కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా మేము చేస్తున్న కృషి, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరూ చేస్తున్న కృషికి ప్రజల అభిమానం తోడు, ప్రజల ఆశీస్సులతో, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మా ప్రజల కోసం 24 గంటలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. ఇంకా 4 సంవత్సరాలు కాదు, రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా
భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా బాగుండాలని ఆ స్వామివారిని మరొకసారి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ప్రశాంతంగా ఆ దేవదేవుని దయ వల్ల మేమందరం దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన దయ వల్ల ఈరోజు మంచి వర్షాలతోటి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సోదరులందరూ కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఇంకా పెద్ద ఎత్తున వెలుగొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నాను. ఈరోజు ఈ దివ్యక్షేత్రం ఇంత జగదీప్యమానంగా తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.